రోజు కృష్ణుణ్ణి తలుచుకుంటాను, కృష్ణ కథలు వింటాను, మంత్రం శివమంత్రం చేసేవాడిని. మా చిన్నప్పుడు మాకు ఒక రుబ్బురోలు ఉండేది, చిన్న రుబ్బురోలు. ఇప్పుడు మా ఇంట్లో ఉంది. దాని మీద ఒక పొత్తనం ఉండేది. అందులో మా అమ్మ మినపప్పు కూడా రుబ్బి కడిగి పక్కనెట్టేది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది యథాతథంగా చెబుతున్న సత్యం, అక్కడున్న పరమాత్ముడి సాక్షిగా చెబుతున్న సత్యం. మాబోటి వాళ్ళం అసత్యం ఎందుకు ఆడతాం? ఆ శివలింగం కింద భావించేదాన్ని మార్కండేయుడు కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకునేవాడిని. మా ఊళ్ళో అప్పట్లో మేము చిన్నప్పుడు ఉన్న ఊళ్ళో గణపురంలో శివాలయం ఉండేది, సువర్ణేశ్వర స్వామి ఆలయం. ఆలయం పైన మార్కండేయుడి విగ్రహం శివలింగాన్ని కౌగిలించుకున్న బొమ్మ ఉండేది. అది చూడగానే నేనే మార్కండేయుడిని అనే భావన కలిగి రోజు శివుని కౌగిలించుకోవాలనిపించేది. గుళ్ళోకి వెళ్ళనివారు కదా, ఎవరిని పెడితే వాళ్ళని అని వెళ్ళరా. ఎంత మా గురువు గారు అంటూ అర్చకుడు మా నాన్నగారిని పూజించినా అర్చకుడికి కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకని మా ఇంటికి వచ్చి మాకు లంకంత కొంప ఉండేది. ఆ కొంప అంతా శిథిలావస్థలో ఉన్నటువంటి శిథిలాలయం. ఆ ఇంట్లో పాత గదిలో కూర్చుంటే ఈ రుబ్బురోలు పెట్టుకుని అలా కౌగిలించుకొని ఓం నమ శివాయ అని పాడుకుంటే అలాంటి అనుభూతులు చిన్నప్పుడు ఎన్నో ఉన్నాయి. ఇంకా హిమాలయాలకి 8వ ఏట వెళ్ళి అక్కడ అదృష్టవశాత్తు ఎంతోమంది యోగులను చూచాను, వారిచ్చిన అనేక మంత్రాలు పొందాను. అంత పూర్వం చిన్నప్పుడు శ్రీశైలం వెళ్ళాను కాలినడకన. ఆ శ్రీశైల అరణ్యాలలో యోగుల్ని చూశాను. నా జీవితంలో ఒక విచిత్రమైన కాలం ఒకటి ఉంది. 1 ఏడాది చదువు లేదు, సంధ్య లేదు, ఊరు వదిలేసి పారిపోయారు. ఎక్కడికి పోయానో తెలియదు ఎవరికి. ఆ టైంలో నేను పిచ్చెక్కినట్టు వెళ్ళి వెంట పడ్డా. కాకపోతే ఒక సమస్య ఒకటి వచ్చింది. నేను శ్రీశైల అరణ్యాల్లో ఒక యోగిని చూశాను. యోగి అనడం కంటే ఆయనే యోగేశ్వరుడు శివుడు. ఆయన మంత్రం ఇచ్చి నీకెన్నో శుభాలు కలుగుతాయి, నువ్వు నా ద్వారా మంత్రం పొందిన విషయం కాశీ వెళ్ళేదాకా, మీ ఇల్లాలు వచ్చేదాకా, పెళ్ళయ్యేదాకా ఎవరికి చెప్పొద్దు అన్నాడు ఆయన. అది వాగ్దానం తీసుకున్నారు స్వామివారు ఒక ఆయన. అలాగే అన్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి మమ్మల్ని ఒక ఆయన తీసుకొచ్చాడు, గోటేటి సూర్యనారాయణ గారు. ఒక ఆయన ఎలాగో దొరికాడు, ఆయన పట్టుకొచ్చాడు. ఆయన పేరు సూర్యనారాయణ గారు, గోటేటి వారు, మా ఇంటి పక్కన ఉండేవారు. వచ్చిన తర్వాత ఎక్కడ పోయావు అని అందరూ గొడవ చేస్తే ఎవరికి చెప్పలే, ఇంట్లో చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఒక మా నాన్నగారి వాడి గురించి అడగండి, వాడే చెప్తాడులే అని మా నాన్నగారికి తెలుసు, కారణ జన్ముండని. మా ఊళ్ళో నా క్లాస్మేట్ ఒకడు వేగిరాజు లచ్చిరాజు అని ఉండేవాడు. ఈ లచ్చిరాజు అన్నవాడు పిచ్చిగా అడిగాడు గట్టిగా, నువ్వు నిజంగా నాకు మిత్రుడు అయితే ఎక్కడికి వెళ్ళావో చెప్పాలి, ఏం జరిగిందో చెప్పాలి. గట్టిగా బలాత్కారం చేస్తే చెప్పకూడదు అని తెలుసుండి కూడా, గురువునకు చెప్పనని మాటిచ్చి కూడా వాడు బలవంతం మీద జరిగి చెప్పారు. అప్పుడండి నాకు మతిపోయింది కొద్ది రోజులు. ఆ టైంలో నేను ఏం చేస్తున్నా నాకు తెలిసేది కాదు. దాదాపు 1 ఏడాది నా జీవితంలో అది విచిత్రం. ఇప్పటికీ ఆ ఏడాది కాలంలో అది చీకటి జీవితం. ఆ సమయంలో ఏం చేసినా అది అందరికీ చెడ్డ కిందే కనపడుతుంది. మీరు రామ అంటే బూతుమాటగా ఉంటుంది, ఎందుకంటే శివద్రోహం అయిపోయింది అక్కడ. అందువల్ల కారణ జన్ములు గురువుగారు వద్దన్నప్పుడు గురువుగారు కొన్ని రహస్యాలు చెబుతారు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులు చెప్పకూడదు, చెబితే అది శాపం అవుతుంది. 1 ఏడాది అలా పిచ్చెక్కినట్టు తిరిగాక మళ్ళీ క్రమక్రమంగా అందులోంచి కోలుకొని ఏదో మళ్ళీ 10th క్లాస్ రాసి ఇంటర్మీడియట్లోకి అడుగుపెట్టి మళ్ళీ ఆ గురువుల యొక్క శాపం తీరిపోయింది కనుక ఆ ఏడాది తర్వాత కొంచెం పుంజుకున్నాం. కానీ పుంజుకోవడానికి మధ్యలో కొంతకాలం పట్టింది. దానివల్ల అప్పుడు కనుక నేను నిగ్రహంతో ఉంటే నాకు ఈ అభండాలు వచ్చేవి కావు. తదనంతరం చదువుకుని అనేక యాత్రలు చేసి మహాత్ముల్ని సేవించి నా జీవితం అంతా ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతాను. ఇదనమాట. ఒకప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఈ దేవతలు అలాగే పట్టుకున్నారు. ఇప్పటికి కూడా ఒక్కసారి ఆ భాగవతం చెబుతుంటే మీరు చూస్తూనే ఉంటారు కదా, రుక్మిణీ కళ్యాణం చదివితే నేనే రుక్మిణిని అయిపోతాను. చెమరుస్తాయి కళ్ళు. ఆ మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు లీనమైపోతూ ఉంటాను. శివపురాణం చెబుతున్నప్పుడు, శివపార్వతుల కళ్యాణం చెబుతున్నప్పుడు అమ్మవారు పార్వతి శివుడి కోసం ఎంత దుఃఖించిందో అవి తలుచుకున్నప్పుడు ఆ పాత్రలోకి వెళ్ళిపోతూ ఉంటాను. పిలిస్తే కళ్ళ ముందు అలా నృత్యం చేస్తున్నట్టుంటాడు పరమాత్మ. ఇది ఇట్ట అబద్ధం అన్నారు అనుకోండి, అది వాడి కర్మ, నేనేం చేయను. నాకేమో అనుభూతి కలుగుతోంది, నాకు అనుభూతి కలగలేదని మీరు స్టేట్మెంట్ ఇస్తే నేనేం చేయలేను. ఎవరికైనా భగవంతుడు కళ్ళ ముందు కనపడతాడు, అనుభూతి కలుగుతుంది. డైరెక్ట్గా దిగిరాడుగా అయినా అనుభూతి కలుగుతూ ఉంటుంది.